దేవుని వాక్యాన్ని గురించి, దేవుని యొక్క వాక్య ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యన నేను 119 కీర్తన చదువుతుండగా చాలా విషయాలు నాకు జ్ఞాపకమొచ్చాయి. ఈ 119 కీర్తనలో 176 వచనాలున్నాయి. దీంట్లో దాదాపు అంటే ఒక 7 వచనాలు తప్ప అన్ని వచనాలు వాక్యాన్ని గురించే మాట్లాడుతున్నాయి. వాక్యం యొక్క ప్రాముఖ్యత. ఎందుకు వాక్యము అనంటే, వాక్యము మనలో బాగా ఉంటే, ఫలిస్తే ప్రార్థన జీవితం ఆటోమేటిక్‌గా అభివృద్ధి చెందుతుంది. కనుక వాక్యానికి మనం ప్రాముఖ్యత ఎక్కువ సార్లు మనం ఎందుకు మన జీవితంలో సరైన విలువలు లేకపోతున్నాయంటే, వాక్యం మనలో లేకపోవడం బట్టి విలువలు లేకపోతున్నాయి. గనుక వాక్యము ప్రాముఖ్యత మనం గురించి విందాం ఈరోజు. 119 కీర్తనలో వాక్యాన్ని గురించి చూసినట్టయితే రకరకాలుగా పేర్లతో పిలువబడ్డది అక్కడ. చట్టము అని, శాసనములని, న్యాయవిధులని, ధర్మశాస్త్రములని, ఆజ్ఞలు, కట్టడలు, నడత, దారి, మార్గములు, సాక్ష్యములు, తలంపులు, ఉపదేశములు ఇలాంటి మాటలతో మనం చూస్తున్నాము. 119 కీర్తన మీరు దగ్గర బైబిల్ ఉన్నట్టయితే తీయండి. 9వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. 119 కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. రెండవ భాగం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. అంటే ఇది యవనస్తులనే రాయబడింది. అంటే యవన కాలం నందు మనం దేవుని ధర్మశాస్త్రం నమ్మాలి. కానీ అందరికీ ఇప్పుడున్న ఇప్పుడు ఆన్‌లైన్‌లో వచ్చిన సోదరులందరూ కొంత యవన కాలంలో లేకపోవచ్చు. కొంతమంది యవన కాలంలో ఉన్నారు, కొంతమంది లేకపోవచ్చు. సో, అందరికి వర్తిస్తుంది. యవనస్తులకు, మనకు వృద్ధులకు కూడా పనికొస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురంటే, తన వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. అంటే మన ప్రార్థన జీవితం ఎలా జాగ్రత్త పడుతుంది అంటే, తన వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అని మనకు అర్థమవుతుంది. ఇంకా 11వ వచనం చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం దాచుకొని విన్నాను. మన హృదయంలో అనే వాక్యం ఉంటే మనం పాపం చేయలేము. యెర్మీయా గ్రంథం 9వ వచనం చూసినట్లయితే, 9, 17 చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే ఘోరమైనది అని అక్కడ రాయబడినది. ఆ హృదయం శుద్ధీకరింపబడాలంటే మన వాక్యం మనలో ఉండాలి. నా నా హృదయంలో నీ వాక్యం నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇంకా 14వ వచనం చూసినట్లయితే, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు, మార్గములను బట్టి నేను సంతోషిస్తున్నాను. 14వ వచనం. సర్వ సంపదలు మనం ఆశ కొరకు ప్రయాసపడుతుంటాము. స్వార్థం ఎక్కువ మనలో ఉంటుంది. మనము, మన పిల్లలు, మన కుటుంబము మాకే కావాలని అనుకుంటాం కదా. వాటన్నిటిని గురించి కూడా మనం జాగ్రత్తగా పడడానికి సర్వ సంపదలు అవన్నీ కాదు. వాక్యం చదువుతూనే మనకు సర్వ సంపదలు వస్తాయి. మనకు జ్ఞానం వస్తది. హృదయం శుద్ధీకరింపబడతాము. మన మార్గాలు సరిదిద్దబడతాయి. ఇంకా 18వ వచనం చూసినట్లయితే, నేను నీ ధర్మశాస్త్రమును ముందు ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తున్నాను. మనం దేవునికి ఆశ్చర్యకార్యాలను చూడాలంటే ధర్మశాస్త్రము తెలుసుండాలి. దేవునికి వాక్యం మన హృదయంలో ఉండాలి. సో, దేవుని బిడ్డలారా, ఈ చాలా విషయాలు కీర్తనకారుడు ఇంకా నేను మీకు 119 కీర్తన చూసినట్టయితే, నీ ధర్మశాస్త్రము నన్ను బ్రతికిస్తుంది అంటాడు. ఇక్కడ మీరు చూడండి, నీ 37వ వచనంలో చూసినట్లయితే, నీ మార్గంలో నడుచుకొనుట నన్ను బ్రతికింపుము. ఇక్కడ బ్రతికింపుము అంటాడు. ఇంకా వేరే దగ్గర చూసినట్టయితే 50వ వచనం చూసినట్టయితే, నీ వాక్యం నన్ను బ్రతికించును అని, బ్రతికించి ఉన్నది అంటారు. అంటే ఇట్స్ పాస్ట్ టెన్స్. మనం బ్రతికున్నామంటే ఆయన వాక్యాన్ని బట్టే బ్రతుకున్నాము. సో, ఆయన వాక్యం చదువుట ద్వారా మనము ఫలభరితులం అవుతున్నాం. చాలా మంది మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాము, దేవుని నమ్ముకున్నాము, దేవుడు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాము. కానీ ఫలించలేకపోతున్నాం. ఆయన కొరకు మనం ఫలించలేకపోతున్నాం. ఎందుకు? ఆయన వాక్యం చదవక, లేకుంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకోక,
మన నడతలను జాగ్రత్త చూసుకోక ఉన్నందున మనం ఫలించలేకపోతున్నాం. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో మనం చాలా చూసినట్లయితే మనం ఫలించాలని చెప్తున్నాడు అక్కడ. ఫలించడం ముఖ్యం. ప్రతి ఉపమానంలో మనం చూసినట్లయితే ఆఖరిలో ఆయన చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు మనకు చెప్పిన బోధనలో మనకు ఏం కనిపిస్తుందంటే మనం ఫలించాలి. మనం ఫలిస్తేనే ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనం పాలుభాగస్తులంగా అవుతాము. గనుక దేవుని బిడ్డలారా, సో ఒకటి హృదయం శుద్ధీకరిస్తుంది. ఇంకా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అంటే 30వ వచనంలో చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయను. ఏది మన వాక్యం మనం చదివినట్లయితే వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను తిప్పివేయను. అంటే మన నడతను శుద్ధీకరిస్తుంది, మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది, మన కన్నులను శుద్ధీకరిస్తుంది. మనకు కావాల్సింది ఇదే. మన హృదయం శుద్ధీకరించబడాలి, మన నడతలు శుద్ధీకరింపబడాలి, మన కన్నులు శుద్ధీకరింపబడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థనకు జవాబిస్తాడు. మనం కోరుకునేది ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వినాలి, మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. ఈ సంగతులు మనం జ్ఞాపకం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక సో హృదయము అన్నిటికంటే ఘోరమైంది కనుక హృదయ శుద్ధీకరణ జరగాలి, మన నడతలో శుద్ధీకరింపబడాలి. ఎందుకంటే ఇంకా చూసినట్లయితే నీ వాక్యము సర్వసంపదలు దొరికినట్లు కాకున్నట్లు బంగారు కంటెను మేలైంది అంటాడు. బంగారు కంటెను నీ వాక్యం శ్రేష్టమైనది. సో మంచి వివేచనలు, మంచి తలంపులు, సో 10 మందిలో నిలిచి మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. వాక్యము మనలో ఉన్నప్పుడు 10 మందిలో నిలబడినప్పుడు మనము దేవుని గురించి మాట్లాడడానికి సిగ్గుపడము. చాలా మంది వాక్య పరిచయం చేయడానికి సిగ్గుపడుతుంటారు, ధైర్యం సరిపోదు. సో మనం ఫలించలేకపోతున్నాం. మన ప్రార్థన జీవితము సరిగ్గా ఉండాలనుకుంటే దేని ఒక వాక్యం మనం చదివినట్టయితే ఆటోమేటిక్గా మనం ప్రార్థన జీవితము సరిదిద్దుకోగలడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. సో మనం బ్రతికిస్తుంది. అంటే అందరు బ్రతుకుతున్నారు, కానీ దేవుని కొరకు మహిమపరిచే బిడ్డలుగా మనం బ్రతికిస్తుంది. అది ముఖ్యం. సో నీ వాక్యం నా పాదములకు దీపం అన్నాడు చూడండి, నా త్రోవకు వెలుగై ఉన్నది. సో ఆయన వాక్యం మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది, మన పాదములకు దీపంగా ఉంటుంది, నా త్రోవకు వెలుగుగా ఉంటున్నది, నా కన్ను చూపులకు అది నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నాకు సాయం చేస్తుంది. కనుక ఆయన వాక్యమును ధ్యానించడానికి మనకు ఒక రకంగా ఆకలి అనేది ఉండాలి. దేవుడు అలా ఉన్నట్టయితే మనకు సాయం చేస్తాడు. ఈరోజు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన వాక్యాన్ని గురించి ప్రాముఖ్యత ఉండాలి. జాగ్రత్త చూసుకోవాలి, మనం ఆయన వాక్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి, గౌరవించాలి. చాలా మట్టుకు మనము వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నట్లయితే మనం అభివృద్ధి చెందలేము, ఎదగలేము, విశ్వాసంలో ఎదగలేము. సరైన విలువలు అంటే ఆహారం కంటే, నిద్ర కంటే, తేనె కంటే, వెండి బంగారాల కంటే మనం వాక్యానికి గౌరవించాలి. వాక్యము నీళ్లతో పోల్చబడింది, సర్వ సంపదలకు పోల్చబడింది, బంగారు కంటే పోల్చబడింది, ఆలోచన కర్తలై ఉన్నవి. ఇవన్నీ ఇట్లా మనం 119 కీర్తన చదివినట్టయితే 119 కీర్తన 176 వచనాలు ఉన్నాయి కనుక ఎక్కువ సార్లు మనం చదవకుండా ఉంటున్నాము. చదవడానికి నేర్చుకోవాలి. మనం చదివితే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాము. అడుగుజాడలో నడవడానికి మనకు సహాయపడుతుంది. సో దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థన జీవితంలో ప్రార్థనలో గడపకన్నా ముందు ఆయన వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దేవుడు మనం గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో నేను ఏమేమైతే మాట్లాడానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు 119 కీర్తన చూడండి, మీరు చదవండి, తర్వాత ఇంటికి పోయిన తర్వాత చదవండి. సో చాలా విషయాలు ఇక్కడ రాయబడినాయి. నేను ఇంకా అన్ని చెప్పలే, కానీ ఒకటి మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప ద్వారానే బ్రతికి ఉన్నాము. ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది. ఆయన వాక్యము జాగ్రత్తగా చూసుకున్నట్లయితేనే మనం బ్రతుకుతున్నాము.
మన ప్రవర్తన కూడా సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది. మన ప్రవర్తన సరిదిద్దుకోవడానికి దేవుని భయము భక్తి కలగడానికి కూడా ఆయన వాక్యమే మనకు సహాయపడుతుంది. భయము భక్తి కలిగి ఉండడానికి ఆయన వాక్యమే మనకు సహాయపడుతుంది కనుక చాలా మేళ్ళు కలుగుతాయి ఆయన వాక్యం చదివినట్లయితే. మనం సో ముందు ఆయన వాక్యం చదువుకోవాలి, తర్వాత ప్రార్థనలో కొంత సమయం గడపాలి. అలాంటి కృపా దేవుడు మనందరికీ ఉదయం దయచేసి మనం ఆయన వాక్యం చదువుటలో ముందు వేసినట్లయితే తప్పకుండా మనం ఫలిస్తాము. ఆయన భయభక్తులకు జీవిస్తాము, ఆయన ఫలభరితంగా ఉంటాము, ఆయన చిత్తానుసారంగా జీవిస్తాము. ఆయన నోటి మాటలు మన ధ్యానము ఆయనకు అనుకూలంగా ఉంటాయి. మన నోటి మాటలు కానీ మన ధ్యానాలు కానీ ఎప్పుడు వస్తాయి? మనం చదువుకున్నప్పుడే, మనం ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడే మనకు వస్తాయి. కనుక ఆయన వాక్యాన్ని మనం చదివినప్పుడు అది సర్వసంపదల కంటే ఎక్కువ విలువైనది కనుక దేవుని బిడ్డలారా, సో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి నేర్చుకుందాము. అది జ్ఞానం కలుగుతుంది, వాక్యము జీవమునిస్తుంది, జీవితాన్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. సో కనుక మనము ఇవన్నీ విలువలు మన జీవితంలో కలుగుతుంది కనుక చాలాసార్లు మనం వింటాము, మర్చిపోతాము, చేయలేకపోతాం. మనము ఒకవేళ చాలా మంది అనవచ్చు, నేను వింటున్నాను, చదువుతున్నాను అంటాం, కానీ ఫలితాలు లేకున్నట్లయితే మనం చదవడం లేదు అని అర్థం. మన జీవితంలో ఫలితాలు ముఖ్యం. ఏదైనా సరే మీరు చూడండి, ఒక విద్యార్థి ఒక 10-15 సంవత్సరాలు కాలేజీలో స్కూల్లో చదివిన తర్వాత తప్పకుండా ఉద్యోగం చేయాలని కోరుతాం. అది ఫలితం అన్నమాట. ఉద్యోగం చేయాలని ఫలితం. మనం కూడా యేసుక్రీస్తు నమ్ముకొని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీవించిన తర్వాత మన జీవితంలో ఫలితాలు ఏవి? యేసుక్రీస్తు మనం ఎప్పుడో ఒకసారి మనం యేసుక్రీస్తు దగ్గరకు పోవాలి, పోయినప్పుడు ఫలితాలు చూపించాలి. అంటే మనం ఆయన రాజ్యాభివృద్ధి కొరకు ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రయాసపడి సేవ చేయాలి, సాక్ష్యం చేయాలి. అదే ఫలితాలు. ఆయన రాజ్యాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడాలి. నమ్మకమైన శిష్యులంగా, నమ్మకమైన కుమార్తెలుగా జీవించడానికి సహాయపడుతుంది కనుక మన వాక్యం పైన ఎక్కువ మనం ధ్యానిస్తే మన ప్రార్థన జీవితం కూడా ఆటోమేటిక్గా ఆయనకు అనుకూలంగా ఉంటుంది. స్వార్థపరులుగా చేయదు, స్వార్థపరులుగా మనం జీవించడానికి అవకాశం లేదు. యేసు కొరకే జీవించడానికి సహాయపడుతుంది కనుక ఇలాంటి విషయాలు మనం జ్ఞాపించుకొని దేవుడు మనల్ని ఒకవేళ ఆయన వాక్యం చదవడానికి మన హృదయం కదిలించబడితే మనం ఫలభరితులం అవుతాము, ఆయన కనపరిచిన బిడ్డలుగా అవుతాం. అలాంటి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.